హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మా ట్రిప్ గురించి పార్ట్ 2 వీడియో. ఆగ్రా నుంచి ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. మేము ఎయిర్బిఎన్బిలో ఒక 2 BHK ఫ్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. నిజంగా మన ఓన్ ఫ్లాట్లో ఉన్నంత ఫీలింగే వస్తుంది. చాలా నీట్గా ఉంది. ఇది పర్ డేకి 6000 ప్రైస్. ఇది సౌత్ ఢిల్లీలో ఉంది. అండ్ ఈ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఫ్లాట్ కూడా మొత్తం వీడియో తీశాను. చాలా నీట్గా అయితే ఉంది. అండ్ మనకి ఒక కేర్ టేకర్ని, ఒక వాచ్మెన్ని కూడా పెడతారు వాళ్ళు. కేర్ టేకర్ వచ్చి మనకి ఏమేమి కావాలి అన్నీ అడుగుతాడు. అండ్ డైలీ హోటల్స్లో బ్లాంకెట్స్, టవల్స్ ఎలా చేంజ్ చేస్తారో అలా వచ్చి డైలీ చేంజ్ చేస్తారు. మేమైతే 3 డేస్కి బుక్ చేసుకున్నాము. కిచెన్ ఉంటుంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలని దాసా ప్రకాష్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ మనం సౌత్ ఇండియన్ ఫుడ్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ అక్కడి నుంచి లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. నిజంగా ఈ టెంపుల్ గురించి చెప్పాలి. ఇది టెంపుల్ అన్నారు, కానీ దేవుడు మాత్రం ఉండడు ఆ టెంపుల్లో. నేను నిజంగా చూసి షాక్ అయ్యాను. టెంపుల్ అంటున్నారు, లోపల ఏ దేవుడు ఉంటాడని మా హస్బెండ్ అడిగితే అసలు అక్కడ దేవుడే ఉంటాడని చెప్పాడు. అది జస్ట్ ఒక మెడిటేషన్ సెంటర్. మనం అక్కడికి వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసుకోవాలి. బట్ ఇన్ని ఇయర్స్లో ఈ విషయం నాకు తెలియదు. చాలా దగ్గరలో టెంపుల్, లోటస్ టెంపుల్ అని విన్నాను కానీ బట్ అక్కడ ఏ దేవుడు ఉంటాడని తెలియదు. బట్ లోటస్ టెంపుల్లో అయితే దేవుడు ఉండడు. బట్ వాకింగ్ మాత్రం చాలా ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుంచి కనీసం ఒక 2 kilometers అయినా నడవాలి. నెక్స్ట్ స్వామినారాయణ అక్షరధామ్ టెంపుల్కి వెళ్ళాము. అస్సలు ఈ టెంపుల్ గురించి చెప్పాలి, మైండ్ బ్లోయింగ్ అండి. అంత బాగుంది లోపల. బట్ అస్సలు కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్ ఈ టెంపుల్లో. టెంపుల్ లోపల అసలు మార్బుల్కి ప్రతి స్టోన్ కార్వింగ్ చేస్తున్నారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను కనుక ఫోన్ తీసుకెళ్ళుంటే అన్ని వీడియో తీసేదాన్ని. బట్ ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకే వీడియో అయితే తీయలేకపోయాను. మనకి మెమరబుల్గా ఉండాలి అంటే ఇలా ఒక పిక్ తీసుకోవచ్చు. 150 రూపీస్కి ఇలా ఒక హార్డ్ కాపీ అయితే ఇస్తారు మనకి. కానీ అక్షరధామ్ టెంపుల్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. ఢిల్లీ వెళ్తే పక్కా విజిట్ చేయండి. ఈ టెంపుల్ చూసేసుకున్న తర్వాత షాపింగ్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మనకి ఇస్కాన్ టెంపుల్స్లో సేమ్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ఈ టెంపుల్లోకి కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను కొన్ని గూగుల్ పిక్స్ అండ్ వీడియోస్ యాడ్ చేశాను మీకు చెప్పడానికి. లోటస్ టెంపుల్ అండ్ అక్షరధామ్ టెంపుల్ 2 టెంపుల్స్ మేము ఫుల్ ఎండలో చూసాం. ఫుల్ వాకింగ్ ఉంటుంది. సో ఆ దెబ్బకి నా ఎనర్జీ అంతా అయిపోయింది. ఎలా ఉంటుందంటే అక్కడ ఎండ, సూర్యుడు స్ట్రా వేసుకొని మనలో ఉండే వాటర్ మొత్తం తాగేస్తున్నట్లు అనిపిస్తుంది. లంచ్ కూడా మా పిల్లలు, మా హస్బెండ్ అక్కడే టెంపుల్ దగ్గరే చేసేసారు ఫుడ్ కోర్ట్లో. అప్పటికే నాకు ఫుల్ హెడేక్ అండ్ వామిటింగ్ సెన్సేషన్. ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇమీడియట్లీ వెళ్ళిపోయి 2 hours నిద్రపోయాక మళ్ళీ ఎనర్జీ వచ్చాక మళ్ళీ ఈవినింగ్ బయటకైతే వెళ్ళాము. ఈవినింగ్ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, పిఎం ఆఫీస్ అండ్ ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళాము. రాష్ట్రపతి భవన్ అండ్ పార్లమెంట్ వీటి దగ్గర ఫుల్ బ్యారిగేడ్స్ పెట్టేస్తారు. మనల్ని అసలు అలో చేయరు. అంటే చాలా దూరం నుంచి అయితే చూడాలి మనం. అంత దూరం నుంచి ఇవన్నీ చూడడానికి వచ్చి అసలు బ్యారిగేడ్స్ పెట్టేసి అసలు నాట్ అలౌడ్ అని చెప్పారు. సో దగ్గర నుంచి చూడలేమేమో అని చెప్పి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సర్లే ఇంకెలాగో దగ్గరికి వెళ్ళేది లేదు కదా అని చెప్పి అక్కడే ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే వాడితో మొత్తం ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. నెక్స్ట్ మేము ఫొటోస్ తీసేసుకున్న తర్వాత అతను రాష్ట్రపతి భవన్లో ఫుడ్ సప్లై చేస్తాడు క్యాంటీన్కి. సో అతను నాకు ఎక్స్ట్రా మీరు మనీ పే చేస్తే నేను తీసుకెళ్తా అని చెప్పాడు. సో అతనికి ఆటో ఉంది. సో అతనే మమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి తనే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసాడు మాకు. అతని ఆటోకి పర్మిషన్ ఉంది, అందుకనే అతను ఆటోలో తీసుకెళ్ళాడు. నిజంగా నేను చాలా హ్యాపీ అయిపోయాను. దగ్గర నుంచి చూశాను అండ్ అన్ని వీడియోస్ కూడా తీశాను. నెక్స్ట్ ఇండియా గేట్కి అయితే వెళ్ళాము. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్కి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. 4 kilometers ఉంటుంది. ఆ వాక్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఫుల్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఆన్ ది వేలో. అండ్ ఇండియా గేట్ దగ్గర కూడా మేము ఫోటోగ్రాఫర్తో పిక్స్ అయితే తీసుకున్నాము. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్కి వాక్ చేయలేని వాళ్ళు వెహికల్లో వెళ్ళొచ్చు. బట్ ఇదంతా సింగిల్ వే. సో అందుకని ఫుల్ ఒక రౌండ్ అంతా వేసుకొని వెళ్ళాలి. మేమైతే వాక్ చేస్తూనే వెళ్ళాము. అండ్ అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నేను మా పెద్ద పాప సేమ్ డ్రెస్ వేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్కి, మా చిన్న పాపని అయితే మా డ్రెస్సెస్తో మ్యాచ్ చేసాము ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ కనాట్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది షాపింగ్ ఏరియా అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అక్కడే టాకో బెల్లో మేము డిన్నర్ అయితే చేసాము ఆ రోజు. మా హస్బెండ్ ఢిల్లీలోనే చదువుకున్నారు. సో ఈ ప్లేస్ 20 years బ్యాక్ కూడా ఆయన విజిట్ చేశారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పాడు. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతారు ఈ కనాట్ ప్లేస్లో. అండ్ ఇది ఫుల్ పాష్ ఏరియా. ఈ కనాట్ ప్లేస్ అనేది ఢిల్లీకి ఒక హార్ట్ లాంటిది. హార్ట్ ఆఫ్ ఢిల్లీ అంట. షాపింగ్కి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కనాట్ ప్లేస్ ఏరియాలోనే పాలికా బజార్కి అయితే వెళ్ళాము. ఇది అండర్ గ్రౌండ్ ఏసీ షాపింగ్ కాంప్లెక్స్. అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది. అసలు మనం ఎటు ఎంటర్ అవుతామో, ఎటు బయటకు వస్తామో కూడా అర్థం కాదు. A to Z అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
నేను పెట్టిన ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ అంటే 400 నుంచి స్టార్ట్ అవుతాయి, 500 నుంచి స్టార్ట్ అవుతాయి, 250 నుంచి స్టార్ట్ అవుతాయి, 250, 300 అలా స్టార్ట్ అయ్యి అన్ని రేంజెస్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ మనం ఇక్కడ బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బిర్లా మందిర్కి అయితే వెళ్ళాము. ఢిల్లీలో అయినా, ఆగ్రాలో అయినా మనం ఏ టెంపుల్స్ విజిట్ చేసినా మొబైల్స్ అస్సలు నాట్ అలౌడ్. చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు అక్కడ మాత్రం. బిర్లా మందిర్ చూసేసాక మేము శరవణ భవన్‌కి అయితే వెళ్ళాము బ్రేక్‌ఫాస్ట్‌కి. అక్కడ బొమ్మల కొలువు పెట్టున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ శరవణ భవన్ అక్కడ చాలా ఫేమస్ అంట. అండ్ చాలా కాస్ట్లీ. 1 ప్లేట్ ఇడ్లీ కూడా 150 రూపీస్, 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా ఫుల్‌గా అయితే ఉన్నారు. శరవణ భవన్ కనాట్ ప్లేస్లో ఉంది. అక్కడ నుంచి మేము జమ్మా మసీద్కి అయితే వెళ్ళాము. అసలు ఎండ ఎంత దారుణంగా ఉందో అంత దారుణంగా ఉంది. అండ్ ఈ జమ్మా మసీద్ ఢిల్లీలో చాలా ఫేమస్ అంట. క్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నారు. అండ్ లోపలికి వెళ్ళి ఇంకా చాలా చూడొచ్చు. బట్ మా పిల్లలు ఎండకు ఓపిక లేదన్నారని ఇంకా వెళ్ళలేదు. అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్ అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఎండ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల వీడియోస్ నేను సరిగ్గా అయితే తీయలేదు. ఢిల్లీలో మనం ఏ ప్లేస్ చూడాలన్నా అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే నడవాల్సి వస్తుంది పార్కింగ్ ఏరియా నుంచి. అండ్ ఇక ఎండ అయితే మామూలుగా ఉండదు, దారుణంగా ఉంది. ఆ ఎండకైతే అసలు మా పిల్లలు ఫొటోస్ కూడా తీసుకోమని చెప్పారు. అండ్ మా హస్బెండ్ అన్ని ట్రాన్స్పోర్ట్స్ ట్రై చేద్దామన్నారు. సో అందుకని మేము అక్కడి నుంచి రాజ్ఘాట్కి అయితే వెళ్ళాము. ఇది ఆటోనా రిక్షానా నాకు అర్థం కాలేదు. బట్ ఢిల్లీలో ఎక్కువ ఇవే ఉన్నాయి. ఆటో కమ్ రిక్షా అనుకుంటా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలో మేము రెడ్ ఫోర్ట్ నుంచి రాజ్ఘాట్కి అయితే వచ్చాము. ఇది కూడా ఒక 2 కిలోమీటర్స్ అయితే వాకింగ్ ఉంటుంది పార్కింగ్ ఏరియా నుంచి. రాజ్ఘాట్ అంటే గాంధీ తాత సమాధి. ఈ వాకింగ్, ఈ ఎండలో ఇదంతా నడవడం చూసి మా పెద్ద పాప, అమ్మ ఢిల్లీలో అన్ని టామ్సే ఉంటాయా అని అడిగింది. నాకు ఫుల్ నవ్వొచ్చింది అది అడిగిన మాటకి. నెక్స్ట్ రాజ్ఘాట్ నుంచి మేడమ్ టుసెట్స్ మ్యూజియం చూద్దామని మాల్ ఆఫ్ ఇండియా అనే మాల్కి అయితే వచ్చాము. మాల్ అయితే చాలా బాగుంది. బట్ మాల్స్ మాకు బెంగళూరులో మేము ఎక్కువ మాల్స్ వెళ్తూనే ఉంటాం కాబట్టి అంత సూపర్గా నాకేం అనిపించలేదు. కాకపోతే మేము మాల్కి వచ్చింది మేడమ్ టుసెట్స్ మ్యూజియం చూద్దామని. బట్ ఆ మ్యూజియం క్లోజ్ చేసేసారు. అది మాకు తెలియదు. ఈవెన్ గూగుల్లో కూడా లేదు. సో అది తెలియక వచ్చాము. కానీ మాల్కి వచ్చాక మా పిల్లలు ఇక్కడే చల్లగా ఉంది, చాలా బాగుంది అంటే ఇంకా ఆడే ఒక 2 అవర్స్ ఉన్నాము. 2 అవర్స్ ఉండి ఇంకా అక్కడే లంచ్ కూడా చేసుకున్నాము. ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసరికి నాకెందుకో రిక్షా ఎక్కాలనిపించింది. రీసెంట్ టైమ్స్లో కర్ణాటకలో కానీ, ఆంధ్రాలో కానీ అసలు ఎక్కడ రిక్షాస్ కనపడట్లేదు. బట్ ఢిల్లీలో అయితే చాలా రిక్షాస్ ఉన్నాయి. సో రిక్షా ఎక్కి మెట్రోకి వెళ్ళాము. మెట్రో నుంచి మళ్ళీ మేము కనాట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మొన్న నేను సరిగ్గా షాపింగ్ చేయలేదు. సో మళ్ళీ షాపింగ్ చేద్దామని కనాట్ ప్లేస్కి అయితే వచ్చాము. సో రిక్షా నుంచి ఫ్లైట్ వరకు అన్ని ట్రాన్స్పోర్ట్స్ అయితే ఎక్కాను. సో రిక్షా ఎక్కాక చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్కి వెళ్ళేదాన్ని రిక్షాలో. అండ్ కనాట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. పిల్లలకి నాకు నైట్ డ్రెస్సెస్ అండ్ టీ షర్ట్స్ తీసుకున్నాము. అండ్ కొన్ని పర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ షూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫుల్ వర్క్ వచ్చున్నాయి. ఇది 1 పెయిర్ 400, 350 ఆ రేంజ్లో అయితే చెప్పాడు. నేనైతే ఒక 2 పెయిర్స్ తీసుకున్నాను. మా చిన్న పాప సైజు కూడా ఉన్నాయి. దానికి ఒక 1 పెయిర్ తీసుకున్నాను. ఎన్ని మోడల్స్ చూసినా చూస్తూ ఉండాలనే అనిపిస్తుంది. ఒకదాన్ని మించి ఒక మోడల్ అయితే ఉంది. చాలా చాలా బాగున్నాయి. అండ్ కనాట్ ప్లేస్లో ఫోన్ కేసెస్ చాలా చాలా బాగున్నాయి. మనకి 300, 250 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఆ ప్రైస్ నుంచి 1000 వరకు ఉన్నాయి. ఒకసారి నేను బెంగళూరులో కేసెస్కి షాప్ చెప్పాను కదా, అలాంటి కేసెస్ కూడా అక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక 2 ఫోన్ కేసెస్ కూడా తీసుకున్నాను. కనాట్ ప్లేస్లోనే డిన్నర్ చేసేసి ఇంకా అలా రూమ్కి అయితే వచ్చేసాము. సో ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ 4:30కి మా ఫ్లైట్. అండ్ ఢిల్లీకి వచ్చి చోలే భటూరే తినలేదంటే నవ్వుతారు. సో అందుకని చోలే భటూరే తిందామని రెడీ అయిపోయి అందరం అయితే బయటకు వచ్చేసాము. ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాక నియర్ బై ఒక అతను అయితే చోలే భటూరే చేస్తున్నాడు. చాలా క్రౌడ్ కూడా ఉన్నారు. సరే అని అక్కడైతే స్టాప్ చేసాము. అండ్ అతను చేసేది కూడా నేను వీడియో తీశాను. చాలా చాలా బాగా చేశాడు. అండ్ అతను చేసేది చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు అనిపించింది. 1 ప్లేట్ చోలే భటూరే ప్రైస్ 100 రూపీస్. అండ్ కర్రీ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ చూడగానే నాకు నచ్చలేదు, ఏంటి ఈ కలర్లో ఉంది అని. బట్ టేస్ట్ చేశాక చెప్తున్నానండి, రియల్లీ ఆసమ్ ఉంది టేస్ట్ అయితే. అందుకని ఢిల్లీలో చోలే భటూరే ఇంత ఫేమస్ ఏమో అనిపించింది నాకు. అండ్ మాతో తినడానికి మా పెద్ద పాప రాలేదు. మేము తినేసి దానికైతే పార్సిల్ తీసుకొని వెళ్ళాము. ఆన్ ది వేలో జస్ట్ ఈ వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను. అంటే వ్యూ అండ్ గ్రీనరీ బాగుందని చేశాను. అండ్ రూమ్కి వెళ్ళాక ఇంక అన్నీ ప్యాకప్ చేసేసుకొని 12:30కి అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము మేము. 12:30కి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. పెద్దగా ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో 1 అవర్లో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము.
ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక ఇంకా లగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసాక అక్కడే లంచ్ అయితే చేసాము. బాబోయ్ టూ కాస్ట్లీ అండి ఢిల్లీ ఎయిర్పోర్ట్. అండ్ చాలా చాలా పెద్ద ఎయిర్పోర్టే నాకు తెలిసి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందేమో, అంత పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఫస్ట్ చెక్ చేసేటప్పుడు గేట్ నెంబర్ 31 అని చెప్పారు. సో మేము గేట్ నెంబర్ 31కి వెళ్ళేలోపు మిడిల్లో మెసేజ్ వచ్చింది గేట్ నెంబర్ 5 అని. మళ్ళీ గేట్ నెంబర్ 5కి రీచ్ అయ్యాక గేట్ నెంబర్ 62 అని చెప్పారు. ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్లోనే నడిచాము. అప్పుడు అర్థమైంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో అని. ఢిల్లీ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్ జుజుబి అంత చిన్నదనిపించింది నాకైతే. ఇంకా ఫ్లైట్లో 2.5 hours జర్నీ అంటే బోర్ కొడుతుంది కదా, సో కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి ఈ వీడియోస్ అన్నీ. అండ్ బెంగళూరుకి వచ్చాక మా చిన్న పాపకి నాకు ఫుల్ వామిటింగ్స్ అండ్ హెల్త్ అయితే 2 days బాగాలేదు. 2 days తర్వాత మళ్ళీ సెట్ అయ్యాము. మేబీ అక్కడ ఫుడ్ వెదర్ అన్నీ చేంజ్ అయ్యాయి కదా, అందువల్లే అయి ఉంటుంది. అండ్ మనం ఎన్ని ప్లేసెస్ చూసినా ఎన్ని ప్లేసెస్ తిరిగినా లాస్ట్కి ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరక తప్పదు కదా. ఈ వీడియోస్ అన్నీ చేయడానికి ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇంత లెంగ్తీ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెంగళూరులో ల్యాండ్ అయ్యాక బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ వీడియో అయితే తీశాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.